నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఆకాశం వైపు చూస్తే పిడుగు పడుతుందేమోనని భయం, నేల వైపు చూస్తే బాంబు పేలుతుందేమోనని వణుకు. అవును, ఇప్పుడు పశ్చిమాసియా పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. కంచెలేని ఊరికి దొంగల భయం, కండబలం ఉన్నవాడికి ఎదుటి వాడి భయం అన్నట్టుగా ఇరాన్ ఇప్పుడు తన శత్రువులైన అమెరికా, ఇజ్రాయెల్ను దెబ్బ కొట్టేందుకు ఒక భీకరమైన స్కెచ్ వేసింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న కీలక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ తన అముల పొదుల్లోని అస్త్రాలను సిద్ధం చేస్తోంది. అసలు ఇరాన్ టార్గెట్ చేస్తున్న ఆ 4 ప్రధాన అంశాలు ఏమిటి? నీటి పొట్టు నుంచి చమురు నిల్వల వరకు ఇరాన్ ఎందుకు గురిపెడుతోంది? లెట్స్ వాచ్. ఇరుగు పొరుగు బాగుంటేనే ఊరు బాగుంటుంది అంటారు. కానీ మన పొరుగువాడి ఇంట్లో మన శత్రువు డేరా వేస్తే, గుమ్మం దాకా వచ్చి గొడ్డలి విసిరితే ఏ దేశమైనా చూస్తూ ఊరుకుంటుందా? ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. ఇరాన్ తన అమ్ముల పొదిలోని అస్త్రాలన్నింటినీ ఒకే లక్ష్యం వైపు గురిపెట్టింది. అవే గల్ఫ్ దేశాల్లో తిష్టవేసిన అమెరికా, ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు. ముస్లిం దేశాల గడ్డపై ఉంటూనే ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆ రక్షణ కవచాన్ని ముక్కలు చేసేందుకు టెహ్రాన్ సిద్ధమైంది. ఆకాశానికి నిచ్చెన వేసినా అది అందే వరకు నమ్మలేం అన్నట్టుంది ప్రస్తుత మధ్యప్రాచ్యం పరిస్థితి. అగ్రరాజ్యం అమెరికా అండతో ఇజ్రాయెల్ ఒకవైపు, తన వ్యూహాలతో ఇరాన్ మరోవైపు రగిలిపోతున్నాయి. అయితే ఇరాన్ చేస్తున్న యుద్ధం కేవలం క్షిపణులతోనే కాదు, అది ఒక దీర్ఘకాలిక రాజకీయ చదరంగం. అటు అణుశక్తి, ఇటు ఫ్రాన్సీ గ్రూపులు వెరసి ఇరాన్ ఇప్పుడు 4 ప్రధాన లక్ష్యాలపై గురిపెట్టింది. చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకోవడం అంటే ఇదేనేమో. రక్షణ పేరుతో గల్ఫ్ దేశాల్లో అడుగుపెట్టిన అమెరికా ఇక్కడ్నుంచే ఇరాన్పై నిఘా పెడుతోంది. పొరుగు దేశాల్లో శత్రువు స్థావరాలు ఉంటే అది తన ఇంటి గుమ్మానికి ఉన్న ముప్పుగా ఇరాన్ భావిస్తోంది. ప్రధాన లక్ష్యాలు అమెరికా, ఇజ్రాయెల్ బేస్లు. ఇరాన్ తన మిస్సైల్ మ్యాప్లో మొదటి ప్రాధాన్యతను సైనిక స్థావరాలకే ఇచ్చింది. పశ్చిమ దేశాలు నిర్మించిన రక్షణ కవచం ధ్వంసం చేయటం అయితే తప్ప ఇరాన్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకోలేదు. సౌదీ అరేబియా మరియు యుఏఈ, ఇక్కడ ఉన్న అత్యాధునిక ఎయిర్ బేస్లు ఇరాన్ క్షిపణులకు ప్రధాన లక్ష్యాలు. ఖతార్, ఇది మధ్యప్రాచ్యంలో అమెరికాకు ఉన్న అతిపెద్ద సైనిక కేంద్రం. ఇక్కడి నుంచే పశ్చిమ దేశాల వైమానిక దాడులు నియంత్రించబడతాయి. బెహ్రీన్, అమెరికా 5వ నౌకాదళం ఇక్కడే ఉంది. సముద్ర మార్గంలో ఇరాన్ను అడ్డుకోవడానికి ఇది కీలక కేంద్రం. ముస్లిం సోదర భావం ఒకవైపు, అమెరికాతో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాలు మరోవైపు. ఈ దేశాలు అమెరికాకు మద్దతు ఇవ్వడాన్ని ఇరాన్ విశ్వాసఘాతుకంగా పరిగణిస్తోంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నట్లుగా లోపల ఉంటూనే ఇరాన్ వ్యతిరేక కార్యకలాపాలకు వేదికగా మారుతున్న ఈ స్థావరాలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇరాన్ భావిస్తున్నట్లుగా ఈ మిలిటరీ బేస్లు ధ్వంసమైతే పశ్చిమాసియాలో అమెరికా పట్టు కోల్పోతుంది. ఇజ్రాయెల్కు అందే తక్షణ సైనిక సాయం ఆగిపోతుంది. ఇది ఇరాన్కు కేవలం యుద్ధంలో విజయం మాత్రమే కాదు, ప్రాంతీయ అగ్రరాజ్యంగా ఎదిగేందుకు లభించే సువర్ణావకాశం. నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఇలా తయారైంది. ఒకవైపు యుద్ధ భయం, మరోవైపు ముంచుకొస్తున్న ఆర్థిక సంక్షోభం. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుగా గల్ఫ్ దేశాల్లో చిన్న నిప్పురవ్వ రేగిన దాని ప్రభావం ప్రపంచ దేశాల వంటిళ్ల వరకు చేరుతుంది. ఇరాన్ తన వ్యూహాన్ని మార్చింది. ఈసారి టార్గెట్ సైనికులు కాదు, ప్రపంచ ఆర్థిక వెన్నుముకైన చమురు. ఇరాన్ గనుక చమురు క్షేత్రాలపై కన్నెర్ర చేస్తే ఏం జరుగుతుంది? అంతర్జాతీయ మార్కెట్ కుప్పకూలితే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ప్రపంచ పటంలో గల్ఫ్ ప్రాంతం ఒక చిన్న చుక్కలా కనిపించవచ్చు, కానీ ప్రపంచ యంత్రాన్ని నడిపే ఇంధనం అక్కడే ఉంది. గోడకు కొట్టిన సున్నంలా అమెరికా, దాని మిత్ర దేశాలు గల్ఫ్ చమురుపై ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తన సెకండ్ టార్గెట్ ను సిద్ధం చేసుకుంది. అది చమురు స్థాపనలు. యుద్ధం కేవలం క్షిపణులతోనే కాదు, ఆర్థిక దెబ్బతో కూడా గెలవచ్చని వారు నమ్ముతున్నారు. సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాల్లోని అతిపెద్ద రిఫైనరీలను, చమురు నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ప్రపంచ సరఫరా గొలుసులను
తెంచేయాలని ఇరాన్ భావిస్తోంది. గల్ఫ్ దేశాల నుండి వెలువడే ప్రతి చమురు చుక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు రక్తం లాంటిది. అమెరికా నుండి జపాన్ వరకు, భారత్ నుండి ఐరోపా వరకు ప్రతి దేశం తమ రవాణా, పారిశ్రామిక అవసరాల కోసం ఈ ప్రాంతంపైనే ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి ఆగిపోతే ప్రపంచం చీకట్లోకి వెళ్ళినట్లే. చమురు ధరలు పెరిగితే అన్ని వస్తువుల ధరలు ఆటోమేటిక్ గా పెరుగుతాయి. ఇరాన్ గనక చమురు క్షేత్రాలపై దాడులు చేస్తే ముడి చమురు ధర బ్యారెల్కు $150 నుండి $200 చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అతి ఆశ గతిచేటు అన్నట్లుగా ఇన్నాళ్లు గల్ఫ్పై పెత్తనం చెలాయించిన పాశ్చాత్య దేశాలకు ఇప్పుడు చమురు భయం పట్టుకుంది. రిఫైనరీలే లక్ష్యంగా దాడులు జరిగితే వాటిని పునరుద్ధరించడానికి నెలల సమయం పడుతుంది. ఈలోగా ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు పేకమేడలా కూలిపోవడం ఖాయం. ఇరాన్ తన రక్షణ కవచంగా చమురును వాడుకుంటోంది. తమపై ఆర్థిక ఆంక్షలు విధిస్తే ప్రపంచానికి చమురు అందకుండా చేస్తామని హెచ్చరిస్తోంది. హార్మూజ్ జలసంధి మూసేయడం లేదా రిఫైనరీలపై డ్రోన్ దాడులు చేయడం ద్వారా ప్రపంచ మార్కెట్ను స్తంభింపజేయడం ఇరాన్ ప్లాన్ బి. ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు అన్నట్లుగా ఆర్థిక సంక్షోభం వస్తే అది ధనిక, పేద అనే తేడా చూడదు. అమెరికా వంటి అగ్రరాజ్యాలు కూడా ద్రవ్యోల్బణం కోరల్లో చిక్కుకుంటాయి. చమురు ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరతాయి. ఇరాన్ ఆశిస్తున్నది కూడా సరిగ్గా ఇదే. అమెరికా తన మిత్ర దేశాల ఒత్తిడిని తట్టుకోలేక యుద్ధం నుండి వెనక్కి తగ్గాలని ఇరాన్ ఎత్తుగడ వేస్తోంది. పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలు చాలా వరకు వినియోగంపై ఆధారపడి ఉంటాయి. ఇంధన ధరలు పెరిగితే వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇది కంపెనీల మూసివేతకు, నిరుద్యోగానికి దారితీస్తుంది. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఇటు ఇరాన్ను నిలువరించలేక అటు ఆర్థిక వ్యవస్థను కాపాడుకోలేక అమెరికా సతమతమవుతోంది. యుద్ధం అంటే కేవలం తుపాకుల మోత మాత్రమే కాదు, అది ఒక సామాన్యుడి కడుపు కోత. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా ఇరాన్ తన వద్ద ఉన్న క్షిపణులను చమురు క్షేత్రాలపైకి మళ్లిస్తే దాని ప్రభావం కోలుకోలేని విధంగా ఉంటుంది. చమురు శుద్ధి కేంద్రాలు ధ్వంసమైతే కేవలం ఇంధనం మాత్రమే కాదు, ప్లాస్టిక్, రసాయనాలు, ఎరువుల ఉత్పత్తి కూడా ఆగిపోతుంది. ఇది ప్రపంచ ఆహార భద్రతను కూడా ముప్పులోకి నెడుతుంది. ఆయిల్ రిఫైనరీలు అత్యంత పేలుడు స్వభావం కలిగినవి. ఒక్క చిన్న డ్రోన్ దాడి కూడా భారీ విధ్వంసానికి దారితీస్తుంది. గతంలో అరామ్కోపై జరిగిన దాడులే దీనికి నిదర్శనం. ఇరాన్ ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని ఎకనామిక్ వార్ఫేర్ కు తెరలేపింది. గల్ఫ్ లో వినిపిస్తున్న యుద్ధ శంఖం ప్రపంచాన్ని పెను ప్రమాదంలోకి నెడుతోంది. ఇరాన్ వ్యూహం ఫలించి చమురు క్షేత్రాలు గనక దెబ్బతింటే ప్రపంచం మరో మహా ఆర్థిక మాంద్యం చూడాల్సి వస్తుంది. ముందు జాగ్రత్త పడకపోతే ముప్పు తప్పదు అన్న చందంగా ప్రపంచ దేశాలు దౌత్యపరమైన పరిష్కారాల కోసం వెతకాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచంలో ఎంత సైనిక శక్తి ఉన్నా దౌత్య కార్యాలయాల రక్షణ విషయంలో అమెరికాకు ఇప్పుడు అదే పరిస్థితి ఎదురవుతోంది. ఇల్లు కాలి ఒక్కడేడుస్తుంటే మరొకడు ఏదో కావాలన్నాడట. పశ్చిమాసియా మంటల్లో ఉండగానే ఇరాన్ ఇప్పుడు అమెరికా కోటల లాంటి ఎంబసీలపై కన్నేసింది. ఇది కేవలం భౌతిక దాడి కాదు, అగ్రరాజ్యం ఆత్మ గౌరవంపై దెబ్బ. ఏ దేశానికైనా సరే మరో దేశంలో ఉన్న వారి రాయబార కార్యాలయం కేవలం ఒక భవనం కాదు, అది ఆ దేశ సార్వభౌమ అధికారానికి నిలువుటద్దం. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఒక ఎంబసీపై దాడి జరిగితే అది నేరుగా ఆ దేశంపై దాడి చేసినట్టే లెక్క. ఇరాన్ ఇప్పుడు సరిగ్గా ఈ పాయింట్ ని తన వ్యూహంగా మార్చుకుంది. అమెరికాను నేరుగా యుద్ధరంగంలో ఎదుర్కోవడం కంటే వివిధ దేశాల్లో ఉన్న వారి ఎంబసీలను టార్గెట్ చేయడం ద్వారా దౌత్యపరమైన ఒత్తిడిని పెంచాలని ఇరాన్ భావిస్తోంది. ఇది ఇరాన్ ఎంచుకున్న 3వ లక్ష్యం. దశాబ్దాలుగా గల్ఫ్ రీజియన్లో అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అయితే ఇరాన్ ఇప్పుడు అమెరికాను గల్ఫ్ నుంచి వెనక్కి పంపాలి అనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తోంది. అమెరికా దౌత్యవేత్తలు, అధికారులు తమ ప్రాణాలకు రక్షణ లేదని భావిస్తే సహజంగానే అమెరికా తన కార్యకలాపాలను తగ్గించుకుంటుంది. ఎంబసీల వద్ద నిరసనలు, దాడులు జరిగినప్పుడు ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా అమెరికాకు మద్దతు ఇవ్వడానికి వెనకాడతాయి. ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే ఇదేనేమో. అటు ఇరాన్ తన ప్రాక్సీ గ్రూపులతో ఎంబసీల చుట్టూ ఉచ్చు బిగుస్తుంటే, ఇటు అమెరికాకు
తన అధికారులను ఎలా కాపాడుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఎంబసీలపై దెబ్బ పడితే అమెరికా గర్వం మంటగలుస్తుంది. ఇరాన్ తన సొంత బలగాలను నేరుగా పంపకుండా ప్రాక్సీ గ్రూపుల ద్వారా ఈ పని చేయిస్తోంది. దీనివల్ల ఇరాన్ మీద నేరుగా నిందపడదు. అదే సమయంలో అమెరికాకు చెమటలు పడతాయి. ఒకవేళ అమెరికా ఎంబసీలపై దాడి జరిగితే అది అంతర్జాతీయంగా అమెరికా బలహీనతను చాటి చెబుతుంది. అమెరికా తన పౌరులను అధికారులను కాపాడుకోలేకపోతే ఇతర దేశాలు అమెరికా స్నేహాన్ని వదులుకునే అవకాశం ఉందని ఇరాన్ అంచనా వేస్తోంది. పెద్ద యుద్ధం లేకుండానే అమెరికాను దౌత్యపరంగా దెబ్బ కొట్టడం ఇరాన్ ప్లాన్. ఇరాన్ మాత్రం ఎంబసీల చుట్టూ పక్కా స్కెచ్ వేస్తోంది. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి వెధవ పనులు అన్నట్టుగా దౌత్యపరమైన మర్యాదలను పక్కన పెట్టి మరీ అమెరికాను ఇరుకున పెడుతోంది. తుపాకీ గుండు కంటే గొంతు ఎండిపోయే దాహం పదునైంది. యుద్ధం అంటే కేవలం మిస్సైళ్లు, యుద్ధ విమానాలు మాత్రమే కాదు. శత్రువు ఊపిరిని బంధించేలా నీటిని ఆపేయడం కూడా ఒక భయంకరమైన ఆయుధమే. అవును, ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో కనిపిస్తున్న యుద్ధ మేఘాలు కొత్త రకమైన ముప్పును సూచిస్తున్నాయి. అందరూ అణ్వాయుధాల గురించి, బాంబుల గురించి మాట్లాడుతుంటే ఇరాన్ మాత్రం గల్ఫ్ దేశాల ప్రాణవాయువు లాంటి వాటర్ ప్లాంట్లపై కన్నేసింది. ఇది గల్ఫ్ దేశాలను నేరుగా మోకరిల్లజేసే అత్యంత ప్రమాదకరమైన ఎత్తుగడ. మధ్యప్రాచ్య దేశాల్లో భూగర్భ జలాలు అతి తక్కువ. అక్కడ వర్షపాతం అరదు. చుట్టూ ఇసుక ఎడారులు, పక్కనే అపారమైన సముద్రం. ఆ సముద్రపు నీటిని డీశాలినేషన్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేసి తాగడానికి ఉపయోగించే ప్లాంట్లే ఆ దేశాల మనుగడకు ఆధారం. ఈ ప్లాంట్ల నుండి వచ్చే నీరే కోట్లాది మందికి ప్రాణాధారం. ఇరాన్ తన ఆయుధాగారంలో ఉన్న క్షిపణులను కేవలం సైనిక స్థావరాలపైనే కాకుండా ఈ వాటర్ ప్లాంట్ల వైపు మళ్లిస్తోంది. ఒక విద్యుత్ ప్లాంట్ దెబ్బతింటే చీకటి వస్తుంది, కానీ ఒక వాటర్ ప్లాంట్ ఆగితే ఆ దేశంలో ఆహాకారాలు మొదలవుతాయి. ప్రజలు నీరు లేక వీధుల్లోకి వస్తే ఏ ప్రభుత్వమైనా యుద్ధం ఆపేసి ఇరాన్ ముందు తలవంచక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. నీరు లేనిదే పరిశ్రమలు నడవు, ఆయిల్ రిఫైనరీలు కూడా పనిచేయవు. ఇది ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తుంది. గోడ దెబ్బకు పిల్లి కూడా ఎదురు తిరుగుతుంది, కాని గొంతు ఎండితే పులి కూడా లొంగిపోక తప్పదు. ఇదే సూత్రాన్ని ఇరాన్ వాడుకుంటోంది. గల్ఫ్ దేశాల వీక్ పాయింట్ నీరు అని వారికి బాగా తెలుసు. అందుకే నేరుగా యుద్ధరంగంలో పోరాడటం కంటే ఈ లైఫ్ లైన్లను టార్గెట్ చేయడం ద్వారా అతి తక్కువ సమయంలో అతి పెద్ద నష్టాన్ని చేకూర్చాలని చూస్తోంది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ వంటి దేశాలు 90% పైగా తాగునీటి కోసం ప్లాంట్లపైన ఆధారపడతాయి. ఇది వారి అతి పెద్ద బలహీనత. ప్రాణాంతక వేగం ఆహారం లేకపోయినా 21 రోజులు బతకవచ్చు, కానీ నీరు లేకపోతే 3 రోజుల్లోనే మనిషి ప్రాణాలు పోతాయి. ఇరాన్ దీన్నే ఆయుధంగా మార్చుకుంది. వ్యూహాత్మక ప్రాంతాలు చాలా వరకు వాటర్ ప్లాంట్లు తీర ప్రాంతాల్లోనే ఉంటాయి. ఇవి ఇరాన్ క్షిపణులకు సులభమైన లక్ష్యాలు. వలసల ముప్పు నీటి సంక్షోభం వస్తే గల్ఫ్ దేశాల నుండి లక్షలాది మంది వలస వెళ్తారు. ఇది అంతర్జాతీయంగా శరణార్థుల సమస్యను సృష్టిస్తుంది. సైకలాజికల్ వార్ ప్రజల్లో భయం నింపడం ద్వారా సైన్యం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం ఇరాన్ ప్రధాన ఉద్దేశం. చెరువు ఎండిపోతే చేపలు గిలగిలలాడినట్టు వాటర్ ప్లాంట్లు ఆగిపోతే గల్ఫ్ నగరాలు శవాల దిబ్బలుగా మారతాయి. ఇరాన్ వేస్తున్న ఈ అడుగులు మధ్యప్రాచ్యాన్ని ఒక అగ్ని గుండంగా మారుస్తున్నాయి. ప్రపంచ దేశాలు ఇరాన్ అణ్వాయుధాల గురించి చర్చలు జరుపుతుంటే ఇరాన్ మాత్రం జల యుద్ధానికి తెరతీసింది. ఈ ప్రమాదాన్ని గల్ఫ్ దేశాలు ఎలా ఎదుర్కొంటాయి, తమ నీటి వనరులను ఎలా కాపాడుకుంటాయి అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇరాన్ చేస్తున్న ఈ జల వ్యూహం కేవలం ఒక దేశానికి పరిమితం కాదు. ఇది మానవ మనుగడకే పెను సవాల్. ఇరాన్ తన లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తుంటే మధ్యలో ఉన్న ముస్లిం దేశాలు నలిగిపోతున్నాయి. అటు అమెరికాను కాదనలేక, ఇటు ఇరాన్ ఆగ్రహానికి గురి కావాలని లేక గల్ఫ్ దేశాలు సతమతమవుతున్నాయి. ఇరాన్ వ్యూహం కేవలం యుద్ధం మాత్రమే కాదు, అది ఒక ఆర్థిక, సామాజిక విధ్వంసం. ఆడలేక మధ్యల ఓడు అన్నట్టుగా ప్రత్యక్ష యుద్ధం కంటే ఇలాంటి వ్యూహాత్మక దాడులతో ప్రపంచాన్ని తన దారిలోకి తెచ్చుకోవాలని ఇరాన్ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా వాటర్ ప్లాంట్లపై ఇరాన్ వేస్తున్న గురి గల్ఫ్ దేశాల భవిష్యత్తును నీటిపాలు చేసేలా ఉంది.
యుద్ధం ఎవరికీ మేలు చేయదు. కానీ యుద్ధ మేఘాలు మాత్రం గల్ఫ్ తీరాన్ని వదలడం లేదు.